బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశ విభజన నాటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ముసుగులో ఆందోళన చేపట్టిన అల్లరి మోకలు హిందూ సంహారం కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు, యువకులు తమ ఉపాధి ఉద్యోగాల కోసం చేస్తున్న పోరాటాలు హిందూ వ్యతిరేకతే లక్ష్యంగా సాగుతున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులుగా పుట్టడమే పాపం అనుకునేలా చేస్తున్నారు. మైనార్టీలుగా జీవించటమే అక్కడ ప్రజల శాపమైపోయింది. ఇంతకీ ఏం జరిగింది? బంగ్లాదేశ్ హిందూ ప్రజలు ఎలా జీవనాన్ని సాగిస్తున్నారు? ఇది నిజంగానే నిరుద్యోగ సమస్య కోసం చేస్తున్న పోరాటమేనా, లేదా కావాలనే హిందువులపై దాడులు చేస్తున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు BBC ఆన్ టీవీ ప్రత్యేక కథనం. శత్రువులను సైతం స్వాగతించి అక్కును చేర్చుకోవడం హిందువుల స్వభావం. అప్పట్లో సామాజిక రచయిత్రి తస్లిమాను బంగ్లా నుంచి తరిమేస్తే భారత్ అక్కును చేర్చుకుంది. ఇప్పుడు బంగ్లాదేశీయుల నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చిన షేక్ హసీనాకు సైతం ఆశ్రయం ఇచ్చిన భారత్ శాంతి సహనంతో ప్రజాస్వామ్య విలువలతో కూడిన దేశంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందాలనుకుంటే హిందువులను వెంటాడి వేటాడితే రిజర్వేషన్లు లభిస్తాయా? హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తేనో, హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేస్తేనో, హిందువులను చంపితేనో కొలువులు వస్తాయా? ఈ భూమిపై చిట్ట చివర హిందువును సైతం అంతం చేసే వరకు మా పోరాటం ఆగదు అంటూ కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రకటించడం వెనుక భయంకర ఉపద్రవం దాగి ఉంది. కేవలం హిందువు అనే ఒకే ఒక కారణంతో బంగ్లాదేశ్ క్రికెటర్ ఇంటికి మంట పెట్టడం, భయంతో పారిపోతున్న సినిమా హీరోలను, నిర్మాతలను కొట్టి చంపడం, సాహిత్యకారులు, కళాకారుల ఇళ్లను, వారి కార్యాలయాలను, కళా స్మృతులను ధ్వంసం చేయడంపై క్రీడాలోకం, చిత్ర సాహిత్య లోకాలు స్పందించకపోవడం బాధాకరం. ఇక షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయినప్పటి నుంచి దేశంలోని మైనార్టీలపై 52 జిల్లాల్లో 200కి పైగా దాడులు జరిగినట్లు మైనార్టీ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఆయా సంఘాల నేతల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలతో భారత్ సహా ఐక్యరాజ్య సమితి స్పందనలకు కారణమైంది. బంగ్లాకు భారత్కు అనుసంధానంగా ఉన్న ఇందిరాగాంధీ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాన్ని ధ్వంసం చేస్తే కనీసం ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు స్పందించకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? వారి మౌనం ఆందోళనకారులకు మద్దతునిచ్చినట్లే భావించాలా? సమాజం ఆలోచించాలి. ఎంత జరుగుతున్నా సినీ నటులు, కళాకారులు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు గొంతు పెగలకపోవడం బాధాకరం. భారతదేశంలో కుక్కలపై, పిల్లులపై దాడి జరిగితే గగ్గోలు పెట్టే గ్యాంగులు హిందువుల ఊచకోతును కనీసం ఆ దేశ నాయకులు ఎందుకు ఖండించడం లేదని భారత హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా సేవ్ బంగ్లా అంటూ ప్రపంచంలోని హిందువులంతా ఏకతాటిపైకి రావడం హర్షణీయం. దీని గురించి రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రతి హిందువు చర్చించటం స్వాగతించాల్సిందే. బంగ్లా విడిపోయిన సమయంలో 32% ఉన్న హిందూ జనాభా నేడు అక్కడ 7% పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తూనే ప్రతి హిందువు తమ ఆత్మ బంధువేనని ముందుకు రావటం హిందూ ఐక్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు.
అర్థం కాని స్థితిలో నరకం అనుభవించటం హిందువుల వంతయ్యింది. ఏ తప్పు చేయకున్నా హిందువులు పిట్టల్లా ప్రాణాలు కోల్పోవటం నేటి మానవతా సమాజానికి మచ్చలా మారుతుంది. ఇప్పటికైనా హిందువులపై జరిగే దాడులను ఆపేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారో లేదో అని చూడాలి మరి.